మాత్రం చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా, ఓకే, దాంతోపాటే మేనేజ్మెంట్, ఓకే. సో మేనేజ్మెంట్ సీట్స్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతాం అనమాట. సో అయితే ఒక్కొక్కటి ఈ రెండు కూడా డిస్కస్ చేసుకుందాం. సో మేనేజ్మెంట్ కోటాకి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఓకే. దీంతో పాటే ఫార్మసీ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, ఓకే. ఫార్మసీ కౌన్సిలింగ్లో మీకు సీట్ అయితే రాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో ఓకే, నేను ఏదో చాటింగ్లో పెట్టినట్టు చేశాను అనమాట. సో ఏంటి అనుకున్నట్లయితే మీకు ఫస్ట్గా ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ ఉంటుందా ఉండదా అనుకున్నట్లయితే థర్డ్ ఫేజ్ అయితే ఉండదండి. ఎందుకన్నట్లయితే ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ అనేది ఏర్ కూడా కండక్ట్ చేయరు. థర్డ్ ఫేజ్ అనేది లేకుండా మనకి సెకండ్ ఫేజ్నే ఫైనల్ ఫేజ్గా అయితే డిక్లేర్ చేసి మొత్తం అన్ని సీట్స్ కూడా సెకండ్ ఫేజ్లోనే మీకు ఫిల్ అయితే చేస్తారు. కాబట్టి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మీకు ఉండదన్నమాట. అదేవిధంగా మీకు ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాకి ఏదో ఉన్నాయి. సో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి జాన్ 3 నుంచి జాన్ 10 లోపు అయితే మీరు కంప్లీట్ అయితే చేయాలండి. సో మీరు ఒకవేళ జాన్ 10 లోపు కానీ మీకు కొన్ని కాలేజ్ సంబంధించి జాన్ 3 అని చెప్పేసి అయితే వస్తుంది. కొన్ని కాలేజెస్ సంబంధించి జాన్ 10 అయితే వస్తుంది అనమాట. సో అందుకే మీరు ఏ కాలేజ్లో అయితే మేనేజ్మెంట్ సీట్లు అయితే జాయిన్ అయితే అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి సంబంధించి మీరు సీట్స్ కోసం వాళ్ళకి జాన్ 3 లోపు అయితే మీరు కాల్ చేసి కనుక్కున్నట్లయితే మీకు అయితే ఈజీగా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అందుకే మీరు జాన్ 10th లోపు ఏంటంటే మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, జాన్ 3rd to 10th లోపు అనమాట. అదేవిధంగా మీకు సంబంధించి ఏదైతే ఒక నిమిషం. సో మీకు వీటికి సంబంధించి ఏదైతే సీట్ రాలేని వాళ్ళు ఏం చేయాలని చెప్పి అయితే అడుగుతున్నారు. సో సీట్ రాలేని వాళ్ళు ఏం చేయాలనుకున్నట్లయితే ఫస్ట్గా ఎవరికైతే సీట్స్ రాలేదో సో వాళ్ళందరూ కూడా ఏంటి అనుకున్నట్లయితే మీరు పారామెడికల్ కౌన్సిలింగ్కి అయితే మాత్రం రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. పారామెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు పారామెడికల్ కౌన్సిలింగ్కి రిజిస్టర్ అయినట్లయితే మీకు పారామెడికల్ కౌన్సిలింగ్ సీట్ అయితే వస్తుంది. సో సీట్ రాని వాళ్ళు ఒకవేళ పారామెడికల్ కౌన్సిలింగ్కి రిజిస్టర్ అయినట్లయితే మీరు మేనేజ్మెంట్ కోటా కన్నా కూడా పారామెడికల్ కౌన్సిలింగ్లో కూడా మీకు మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అప్రాక్సిమేట్గా మీకు బీపీటీతో కలుపుకొని 16 కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. కాబట్టి అందులోనే మన యూట్యూబ్ ఛానల్లోనే నా 16 కోర్సెస్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి ఫుల్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క పారామెడికల్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి మీకు సీట్ రాకపోయినట్లయితే మీరు మంచి సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి మీకు సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందరూ కూడా ఖచ్చితంగా కూడా మీరు పారామెడికల్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. సీట్ రాకపోయినట్లయితే మేనేజ్మెంట్ సీట్ రావాలనుకున్నట్లయితే జాన్ 10th లోపు జాయిన్ అయితే అవ్వండి. థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేయొద్దు. సో మీ టైం అయితే వేస్ట్ అయితే అయిపోతుందని చెప్పేసి ఈ వీడియో ఈ 3 పాయింట్స్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.